అంటే రెండు వర్గాల మధ్య అంటే భూమా గంగుల వర్గాల మధ్య జరిగిన వర్గ కక్షల్లో భాగంగా ఆనాడు ఈ రోజుకి కూడా కొన్ని కేసులు ఇంకా సాగుతూనే ఉన్నాయంటున్నారు. అప్పటికి కేసులు అయితే నా మీద ఏం లేవండి. మొన్న 2014 ఎన్నికల్లో ఒక కేసు ఉందండి నా మీద. ఏమండి? 2 కేసులు అండి. ఒకటి వచ్చేసి కోడ్ ఆఫ్ కండక్ట్ అండి, వితౌట్ పర్మిషన్ ర్యాలీ చేశామన్నది ఒకటండి. ఒకటి వచ్చేసి పోలింగ్ డే నాడు ఒక వ్యక్తిని అక్కడ కొట్టినప్పుడు ఆ కేసులో నన్ను ఇన్వాల్వ్ చేశారండి. అది 324 అంటారు, వాదు కొట్లాట కింద కేసు రిజిస్టర్. ప్రతి ఎన్నికల్లో కూడా పోలింగ్ అంతా కూడా ఒక సైడే జరుగుతుంది. ఎక్కువసారి పోలింగ్ ఓటు వేయడానికే భయపడుతుంటారు. అక్కడ ప్రజలు చాలా తక్కువ శాతం ఓటు నమోదు అవుతుంది అంటుంటారు. అది ఆలగడ్డ టౌన్లో ఇంతకుముందు ఉండేదండి, ఇప్పుడు లేదండి, ఇప్పుడు పెరిగిపోయిందండి. గతంలో ఎందుకు ఆ పరిస్థితి అంటారండి? అదేనండి, ఇక ఎక్కడ గొడవ జరుగుతుంది, ఎక్కడ ఎవరు ఇబ్బంది పడతారో ప్రజల్లో. ఇప్పుడు అప్పుడు ఏముండేదంటే వైలెన్స్ ఎక్కడ జరుగుతుందో ఇక్కడ నుంచి అక్కడ నుంచి కంట్రోల్ కాకపోతే ఏదైనా జరిగితే ప్రజల మధ్యలో బలిపశువులు అవుతారేమో అని చెప్పేసి కొంచెం భయపడేవాళ్ళండి. అవతల వాళ్ళు రిగ్గింగ్ చేస్తే మీరు రిగ్గింగ్ చేసేవారా? రిగ్గింగ్ అనేది స్టేజ్ లేదండి. మీరు చెప్పేది రిగ్గింగ్ అనేది యు ఆర్ టాకింగ్ అబౌట్ 78, 80s, 85 వరకు ఏమన్నా ఇంతే అయింది. కానీ 85 తర్వాత ఎక్కడ రిగ్గింగ్ లేదండి. ఏమన్నా సైక్లింగ్ చేసుకుంటారు తప్ప రిగ్గింగ్ లేదండి. ఓటర్స్ని పెట్టుకొని ఓటింగ్ చేసుకోవాల్సిందే తప్ప యూ కాంట్ గో ఫర్ స్టాంపింగ్ లేదండి. అట్లా పరిస్థితి అండి ఇప్పుడు మొత్తం. అంటే అవతల వర్గము మీ వర్గము రెండు ఉంటాయి కదా, అంటే గొడవలు కానీ అట్లా ఏమైనా జరిగేటివి మామూలుగా? అదే నేను ఫ్లేరప్ అయినప్పుడు మనకు తెలియదండి. ఇప్పుడు ఇన్సిడెంట్ అక్కడ ఎవరో ఇద్దరు ఉంటారు, ఆ ఇద్దరు ఎందుకు కొట్లాడినారో తెలియదు మనకు. మనం విచారించుకొని మనం తెలుసుకునే లోపలనే ఒక పెద్ద ఫ్లేరప్ అయిపోయింటుంది అనమాట, ఇన్సిడెంట్ అయిపోయింటుంది అక్కడ. అప్పటికే పోలీసు వచ్చింటారు, వీళ్ళు వచ్చింటారు, మన వాళ్ళు పోయి అక్కడ మోకరించుంటారు, వాళ్ళు వచ్చి మోకరించుంటారు. అది ఎందుకు జరుగుతుంది అనేది తెలుసుకునే లోపలనే అది ఏమి ఉండదండి, ఇష్యూ వెరీ స్మాల్ ఉంటుంది. కానీ బట్ సెన్సేషనల్ లాగా అయిపోతుంది. కర్నూలు జిల్లా తీసుకుంటే నందికొట్కూరులో కూడా ఫ్యాక్షన్ ఎక్కువ ఉండేది, ఈ పాణ్యం బిజ్జం వాళ్ళకి కార్సాన వాళ్ళకి. అవునండి. ఇక్కడ చూస్తే మీకు ఇది అంటే ఆ ప్రాంతంలో అంతా కూడా ఇట్లా బుల్లెట్ దండలు వేసుకొని గన్నులు పెట్టుకొని ఊళ్ళలో తిరిగేవారు. అంటే మీరు కూడా అట్లా బుల్లెట్ దండలు గన్నులు పెట్టుకొని ఒకప్పుడు కల్చర్ అండి. 85 బిఫోర్ 85, 89 వరకు అట్లా మీరు వేసుకున్నారు అట్లా బుల్లెట్ దండలు? నేను ఎప్పుడు వేసుకోలేదండి. ఇప్పుడు నా వెపన్స్ ఉన్నాయండి, నా వెపన్స్ ఉన్నా కానీ నేను హ్యాండిల్, నా వెనక వాళ్ళు ఉండేవాళ్ళు ఇద్దరు పట్టుకొని ఉంటారండి. వాళ్ళు బెల్ట్ వేసుకుంటారు, అంటే మన చంబల్ వ్యాలీలో వేసుకున్నట్లు వేసుకుంటారు. అది అప్పుడు ఉండేదండి. ఎప్పుడైనా వేసుకుంటే ప్రయత్నించినారు మీరు? నేను ఎప్పుడు వేసుకోలేదండి. మీరు ఎప్పుడు పాతకాలం కమాండర్ జీప్ ఏదో వాడేవారు కదా మీరు అప్పట్లో? మిలిటరీ జీపులు కూడా వాడేవాడిని అండి. ప్రస్తుతానికి అది వాడుతున్నారా? లేదండి, ఒకటి ఉంది ఇప్పుడు మిలిటరీ జీప్. కానీ అప్పుడు అన్ని జీపులేనండి. ఇప్పుడు ఇవన్నీ ఆడున్న ఇన్నోవాలు లేవు, కార్లు లేవు, సఫారీలు లేవు, ఏమి లేండి. అప్పుడు ఓన్లీ జీప్స్. అది మహేంద్ర జీప్స్ ఉండేవి, తర్వాత మిలిటరీ జీప్స్ ఉండేటివి, దాని తర్వాత ఫిజియో జీప్స్ అని వచ్చినాయి. అప్పుడు జీప్లలోనే హైదరాబాద్ వచ్చిన జీప్లోనే, బెంగళూరు పోయిన జీప్లోనే, మెడ్రాస్ పోయిన జీప్లోనే అండి. ఒక మిలిటరీ జీప్ అలాగే గుర్తుగా పెట్టుకున్నట్లున్నారు. అదే ఒక జీప్ ఇప్పుడు ఉన్నది అని చెప్పినాను. అదే ఎందుకు అది గుర్తు కోసం పెట్టుకున్నారు అట్లే? అదేం లేదండి. ఇప్పుడు బాబు ఉన్నాడు, ఏదో సెటిల్ పోవడానికి అట్లా ఇట్లా వాళ్ళు ఏదో వాళ్ళ పిల్లలు వాళ్ళు కూడా ఇప్పుడు వాడుతుంటారు దాన్ని. వాడుతుంటారు. మంచి కండిషన్లో ఉందా? కండిషన్ ఉంది. నేను మీ గుడివాడ అమర్నాథ్, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విశాఖపట్నం జిల్లా అధ్యక్షుడిని. మీరు చూస్తున్నారు ఐ డ్రీమ్ న్యూస్.